యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గతంలో కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రిలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. మొదటి లబ్దిదారు ఆగవ్వకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాతో పాటు ₹1,00,000 చెక్కును మంత్రి పొంగులేటి అందించారు. గతంలో వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్ ఊరంతా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని ప్రకటించారు. వృద్ధ మహిళ ఆగవ్వతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత అధికారులు ఇండ్లను కూల్చేశారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రం కట్టలేదు. ప్రతి మాటని అద్భుతంగా చెప్పి ఈ వాతావరణాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి ఆ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేశాడు అనేది మనకు తెలియదు కాదు. ప్రత్యక్ష సాక్షులు మీరే. ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఓపెనింగ్ చేయడంతో పాటు ఆనాడు మీ శాసనసభ్యులు మిత్రులు పుట్టినరోజు కూడా అద్భుతంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ మీటింగ్ కి కూర్చంత దూరంలో ఉన్న వాసాలమర్రిలో ఆనాటి ముఖ్యమంత్రి ఏదో మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు దత్తత తీసుకోలే. గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది విన్నాను. నా కేబినెట్ మంత్రి తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చేయకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాలమర్రికి నేను ఇక్కడికి వచ్చి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇల్లు తక్కువ 400 చదరపు అడుగులు, ఎక్కువ 600 చదరపు అడుగులు ఉండాలని, ఆ ఇంట్లో ఒక చిన్న బాత్రూము, ఒక కిచెన్ కూడా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము పేదవాడి కళను నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈనాడు పేదవాడి కళ నెరవేర్చేది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాసాలమర్రి కూడా ప్రచారంలో కీలకంగా మారింది. వాసాలమర్రికి వెళ్లిన మంత్రి పొంగులేటి గతంలో కేసీఆర్ మాట్లాడిన ఆగవ్వకే ఇందిరమ్మ ఇండ్ల పట్టా ఇచ్చారు. దత్తత తీసుకుని వాసాలమర్రిని కేసీఆర్ శ్మశానంగా మార్చారని పొంగులేటి ఆరోపించారు. గ్రామంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, గత ప్రభుత్వ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి వాసాలమర్రి గ్రామంలో ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకి సంబంధించినటువంటి పట్టాలను కూడా అందజేయడం జరిగింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ తన ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి రోడ్డు వేసుకునేందుకు ఈ ఏదైతే వాసాలమర్రి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం నుంచే తన ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి రోడ్డు వేసుకునే క్రమంలో వాసాలమర్రిని దత్తత తీసుకోవడం జరిగింది. ఆ వాసాలమర్రికి సంబంధించినటువంటి దత్తత గ్రామంగా ప్రకటించడం, అక్కడ 2-3 సార్లు అప్పటి సీఎం హోదాలో కేసీఆర్ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. గ్రామానికి సంబంధించి అన్ని విధాల అభివృద్ధి చేస్తాను, అందరినీ ఆదుకుంటానంటూ కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ గ్రామానికి సంబంధించి రోడ్డు వెడల్పుకు సంబంధించి భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయిన వారు చాలా మంది కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇందులో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆగవ్వకు సంబంధించి ఇల్లు కూడా పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఆమెకు నిలువు నీడ లేకుండా
ఉండడంతో ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటగా లబ్ధిదారుగా గ్రామానికి సంబంధించినటువంటి ఆకుల ఆగవ్వకు ఇంద్రమ్మ ఇల్లును మంజూరు చేయడంతో పాటు ముందస్తుగానే ఆమెకు ₹1,00,000 చెక్కును కూడా అందించి ఆమెకు అండగా ఉంటామనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఆరోపించడం జరిగింది. అయితే తన సొంత లబ్ధి కోసం అప్పటి సీఎం కేసీఆర్ వాసాల మర్రిని దత్తత తీసుకొని నిధులు కేటాయించి ఆ నిధులను కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడంతో ఆ గ్రామం పూర్తిగా గ్రామానికి సంబంధించి చాలా మంది ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఇల్లు కోల్పోయి భూములు కోల్పోయి రోడ్డున పడ్డటువంటి ప్రజలను పట్టించుకోవడంలో గత ప్రభుత్వం విఫలం చెందిందనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికు ఆరోపించడం జరిగింది. అయితే ఈ వాసాల మర్రి కేసీఆర్ దత్తత గ్రామంగా ఉన్న గ్రామంలో ఈ రోజు మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే బీర్లాయలతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తోటి కలిసి ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది. దాదాపుగా 100 మందికి పైగానే ఆ గ్రామంలో అర్హులను ఎంపిక చేయడం జరిగింది. వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగింది. త్వరగా పూర్తి చేసుకొని ఆ గ్రామంలో ఇల్లు లేకుండా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లుని నిర్మించుకోవాలనేది కూడా మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కేసీఆర్ మాట ఇచ్చి మోసం చేశారనే ప్రచారం ఏదైతే ఉందో అందులో ఆకుల ఆగవ్వకు సంబంధించినటువంటి మొదటి లబ్ధిదారుగా ఎంపిక చేయడంతో పాటు ఆర్థికంగా ఆమెకు అండగా ఉండేందుకు ₹1,00,000 చెక్కును కూడా అందించడం జరిగింది. మొత్తానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ పై తన సొంత ఫామ్ హౌస్ కు సంబంధించి రోడ్డు వేసుకునే క్రమంలో వాసాల మర్రిని దత్తత తీసుకుంటానని మోసం చేశారనేది ఆయన మాజీ సీఎం కేసీఆర్ పైన ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.